హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ చేపట్టింది. వర్చువల్ గా కోర్టుకు హాజరైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ భవనాల కూల్చివేతలపై హైకోర్టును ఆశ్రయించారు బాధితులు. అమీన్పూర్ తహసీల్దార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారం కూల్చివేతలపై హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం కూల్చాల్సిన అవసరమేముంది? ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా అంటూ ప్రశ్నించింది. ఆదివారం మీరు ఎందుకు పనిచేస్తున్నారు అని హైకోర్టు ప్రశ్నించింది. అసలు మీకు రూల్స్ తెలుసా అంటూ హైకోర్టు ఆగ్రహించింది. కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్నామన్న తహసీల్దార్ ఆదివారం కూల్చమని కలెక్టర్ చెప్పారని హైకోర్టు ప్రశ్నించింది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి బ్యూరో చీఫ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు విచారణ జరిపిందని తెలుస్తుంది. మరి దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆకాంక్ష, ఇక మరి నిన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం అయితే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సంబంధించిన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటలో ఒక బహుళ అంతస్తుల భవనాన్ని హైడ్రాకు సంబంధించిన మరి బాహుబలి యంత్రంతో కూల్చివేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన బాధితులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పి హైడ్రా కమిషనర్తో పాటు మరి అమీన్పూర్ ఎంఆర్ఓ కూడా నోటీసులు ఇచ్చింది కోర్టు. ఈ నేపథ్యంలో మరి హైడ్రా కమిషనరు ఒకవేళ బిజీగా ఉంటే వర్చువల్గా కూడా హాజరు కావచ్చని చెప్పిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే వర్చువల్గా హాజరయ్యారు. ఇక అమీన్పూర్ ఎంఆర్ఓ మాత్రం కోర్టులో ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో అంత ఆదివారం రోజు ఎందుకు పని చేయాల్సి వచ్చింది అని కూడా కోర్టు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మొత్తానికి హైడ్రా విషయంలో మరి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో సదరు ఆ బిల్డింగ్ కూల్చివేతలకు సంబంధించి హైడ్రా చేపట్టిన నేపథ్యంలో కోర్టును ఆశ్రయించడం కావచ్చు, ఈరోజు కోర్టులో మరి విచారణ జరగడం కావచ్చు. ఇదే సందర్భంలో మరి ఇక ఎంఆర్ఓనైతే మరి హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం పని చేయకూడదని మీకు తెలీదా అని కూడా ప్రశ్నించడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో మరి మేము కూల్చివేతలకు పాల్పడ్డామని చెప్పిన నేపథ్యంలో మరి కలెక్టర్ కూడా తెలియదా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి హైడ్రా కమిషనర్ను కూడా కోర్టు మరి ఆదివారం ఎందుకు చేయాల్సి వస్తుంది ఉటావుటినా అని కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. మొత్తానికి హైడ్రా విషయంలో మరి కొంత ఏదైతే ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ ఆస్తులు రక్షణ విషయంలో కావచ్చు, అక్రమ నిర్మాణాలను చేపట్టిన విషయంలో ప్రజల నుంచి కొంత మద్దతు లభిస్తున్నప్పటికీ కోర్టులను ఆశ్రయిస్తున్న నేపథ్యంలో కొంత మరి ఎవరైతే బాధితులు కావచ్చు, తర్వాత ఈ అక్రమంగా నిర్మాణాలు చేసిన వాళ్ళకు కొంత రిలీఫ్ అయితే దొరుకుతుంది. దీంట్లో మరి మొన్న ఆదివారం పూట ఉదయం తెల్లవారుజామున అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటలో కూల్చివేసిన బహుళంతస్తుల భవనం విషయంలో దానికి సంబంధించిన మరి ఆ భవన యజమానులు అయితే మరి హైకోర్టును ఆశ్రయించడం కావచ్చు, ఈరోజు మరి విచారణ చేపట్టడం కావచ్చు. దీంట్లో మరి హైడ్రా కమిషనర్ వర్చువల్గా హాజరు కావడం, అలాగే అమీన్పూర్కు సంబంధించిన ఎంఆర్ఓ కూడా కోర్టుకు హాజరు కావడం కావచ్చు. ఆదివారం రోజున ఎందుకు కూల్చివేతలకు పాల్పడ్డారని కూడా ప్రశ్నించడం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది. అట్ ద సేమ్ టైం మీకు రూల్స్ తెలివాయని కూడా మరి హైడ్రా కమిషనర్తో పాటు ఎంఆర్ఓను హైకోర్టు అడగడం మాత్రం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆకాంక్ష, అయితే శ్రీనివాస్, హైకోర్టు ఆదేశాలతో హైడ్రా దూకుడు తగ్గే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? కోర్టు మరి అందరికీ పూర్తి స్థాయిలో సుప్రీంగా ఉండే కోర్టు వ్యవస్థ. ఇటు గవర్నమెంట్ కావచ్చు, తర్వాత ప్రజలు కావచ్చు, ఏ వ్యవస్థ అయినా కానీ అన్నీ కూడా న్యాయ వ్యవస్థ కిందకి వస్తాయి కనుక హైకోర్టును ఆశ్రయిస్తున్న బాధితులకు కూడా కొంత ఊరట లభిస్తుంది. దుర్గం చెరువులోని మరి ఇక ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఏదైతే ఆ విల్లాస్ ఉన్నాయో వాటికి కూడా హైకోర్టు మరి అక్కడ దుర్గం చెరువుకు సంబంధించిన లేక్ వ్యూ కమిటీని కూడా మరి చర్చలు జరిపి మరి మొదట ఒక నోటీస్ ఇచ్చారు. ఫైనల్గా ఒక నోటీస్ ఇచ్చేలోపు ఇక లేక్ వ్యూ కమిటీతో పాటు దుర్గం చెరువు సంబంధించిన ఎవరైతే మరి నివాసితులు ఉన్నారో వారందరూ కూడా మరి ఈ విషయంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నేపథ్యంలో ఇది లేక్ వ్యూ కమిటీ నిర్ధారించే విషయంపై కూడా మరి ఆదేశాలు జారీ చేసింది.
కొంత కోర్టు ఖచ్చితంగా మరి ఆదేశాలు ఉన్న నేపథ్యంలో హైడ్రా కూల్చివేతలకు పాల్పడితే న్యాయ వ్యవస్థను ధిక్కరించినట్టుగా ఉంటుంది కనుక మరి ఏ విషయమైనా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వెళ్ళిన క్రమంలో హైడ్రా ఆ విషయంలో మరి ఖచ్చితంగా ఆదేశాలు పాటించాల్సి ఉంటుంది కనుక కోర్టును ఆశ్రయిస్తున్న బాధితులకు కూడా కొంత ఊరట లభిస్తున్న నేపథ్యంలో సో హైకోర్టులో ఈరోజు ఏదైతే విచారణ జరిగిందో దాని పట్ల కూడా మరి కోర్టు ఇటు ఎంఆర్ఓ కావచ్చు అలాగే హైడ్రా కమిషనర్ను కూడా మందలించడంతో మరి కొంత కోర్టు నుంచి కూడా రిలాక్సేషన్ దొరికినట్టుగా స్పష్టమవుతోంది. ఇక దీంట్లో హైడ్రాకు సంబంధించి ప్రభుత్వం కూడా చట్టబద్ధత కల్పించే దిశగా కూడా ఆలోచన చేస్తుంది. ఇప్పటికే మరి హైడ్రాకు మరి తగినంత సిబ్బందిని కూడా కేటాయించారు. సో రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా మరి ఇక హైడ్రాపై మరి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించే అంశంలో మరి చర్చించే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం మొన్న క్యాబినెట్ భేటీలో కూడా హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత కల్పించాలనే తీర్మానం కూడా చేశారు. ఒకవైపు మరి మూసీ నది పరివాహక ప్రాంతంలో కూడా హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుందని ప్రచారం జరుగుతుంది. ఇదే అంశంలో సంగారెడ్డిలో మరి కూల్చివేతలకు సంబంధించి హైడ్రా కూల్చివేసిందనే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి ప్రచారాలన్నిటికీ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో దీంట్లో మరి హైడ్రా విషయంలో ఏదైతే కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయో వాటన్నిటికి సంబంధించినంత వరకైతే కొంత కోర్టుల నుంచి ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది కనుక కోర్టు ఆదేశాల మేరకే హైడ్రా ఇక అక్కడ కూల్చివేస్తుందా అనేది మాత్రం కూల్చివేయకుండా ఆగే పరిస్థితి ఉంటుంది కనుక మొత్తానికి హైడ్రా అయితే కోర్టు ఖచ్చితంగా ఆదేశాలు పాటించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆకాంక్ష అయితే కోర్టు ఆదేశాలతో ప్రతిపక్షాలు సంతృప్తి చెందినట్లే అంటారా? ఇది ప్రతిపక్షాలకు సంబంధించిన అంశం కాదు. ఇది కేవలం భవన యజమానికి సంబంధించి వేసిన విషయంలో ఈరోజు మరి విచారణ జరిగింది. ఇదే నేపథ్యంలో మరి హైకోర్టు ఆదివారం ఎందుకు కూల్చివేశారు, ఆదివారం సెలవు దినం, ఆదివారం మీకు రూల్స్ తెలివాయంటూ కూడా మరి ఎంఆర్ఓతో పాటు మరి హైడ్రా కమిషనర్ ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ను కూడా ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో మరి బయట కూడా ప్రచారం జరుగుతుంది. శనివారం ఆదివారం హైడ్రా కూల్చివేతలకు పాల్పడుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలామంది మరి ఎవరైతే బాధితులు ఉన్నారో వారంతా కూడా బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు లోనైతూ ఆందోళన పడుతూ కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రాకు రూల్స్ తెలివాయంటూ కూడా ప్రశ్నించడం మనం గమనించవచ్చు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.